ఏపీలో పెట్రోల్ టెన్షన్ సర్కార్ని టెన్షన్లో నెట్టేసింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏపీలోని పెట్రోల్ బంక్ల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొన్ని చోట్ల కేవలం 500 రూపాయల పెట్రోల్ మాత్రమే కొడతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడం వాహనదారులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంక్ యజమానులతో చర్చలు జరపాలంటూ అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు సీఎం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత రోజు రోజుకి పెరిగిపోతోంది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. శనివారం మెజార్టీ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది. దీంతో పనులన్నీ వదులుకొని పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టారు వాహనదారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. విజయవాడలోనూ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించాయి. గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. వరి కోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై డీజిల్ కొరత ఎఫెక్ట్ పడుతోంది. పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్న బంకులకు వాహనదారులు క్యూ కడుతున్నారు. రాజమండ్రిలోని పలు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న బంకుల ముందు తెల్లవారుజాము నుంచే వాహనదారులు పడిగాపులు కాశారు. గుంటూరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో 2 వీలర్కి 500 రూపాయలు, 4 వీలర్కి 1000 రూపాయల పెట్రోల్ డీజిల్ మాత్రమే కొడుతున్నారు. కర్నూలు, నంద్యాలతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డులతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజంగా కొరత ఉందా లేదా, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు. అయితే పెట్రోల్ డీజిల్ కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు బంకుల యజమానులు. ఇరాన్, అమెరికా యుద్ధానికి ముందు పెట్రోల్ డీజిల్ సరఫరా కంపెనీలు డీలర్లకు అప్పుగా పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవని, ఇప్పుడు క్రెడిట్ నిలిపివేయడంతోనే కొరత ఏర్పడుతుందంటున్నారు బంకుల నిర్వాహకులు. పెట్రోల్ డీజిల్ కొరత వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులపై చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.